మా పట్ల మీరు ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నారో, ఎటువంటి తలంపులు కలిగి ఉన్నారో, అందుకు భిన్నముగా మేము ఎక్కడా కూడా ఆలోచింపగా మీ వాక్యానుసారంగా జీవించుటకు మాకు నేర్పించండి. మీకు వ్యతిరేకమైనది ఏది మాలో లేకుండా నమ్మకమైనటువంటి నాయన సేవ చేయుటకు సహాయం చేయండి. నమ్మకమైనటువంటి భక్తిని కొనసాగించుటకు మాకు సహాయం చేయండి. మాతో మాట్లాడము నాయన. ఈ స్థలమందు నిలుచుటకు నేను తగినవాడును కాదు ప్రభువా, బలహీనుడను. నా పితరులు నాయన విగ్రహారాధికులు, నా తల్లిదండ్రులు విగ్రహారాధనలోనే చనిపోయారు. నా పట్ల మీ చిత్తం జరిగిస్తూ ఉన్నందుకు వందనాలు. ఈ భక్తి జీవితము నాతోనే ముగియకుండా నా పిల్లలు కూడా నేను సేవించే భాగ్యం దయచేయండి ప్రభువా. రాబో తరాలకు మమ్మల్ని మాదిరిగా చేయండి అయ్యా. మాతోనే ఈ భక్తి జీవితం ముగించిపోనియొద్దు. ఓ దేవా, మీరు అబ్రహామును నాయన ఏర్పాటు చేసుకున్నప్పుడు, కల్దీల దేశం నుండి మీరు పిలుచుకున్నప్పుడు తనున్నటువంటి పరిస్థితి మీరు ఎరుగుదురు నాయన. అటువంటి అబ్రహామును ప్రభా మీరు ఎలాగనైనా విశ్వాసులకు తండ్రిగా చేశారు. అబ్రహాము యొక్క వారసత్వం నుండి నేటి వరకు వారెవరు నాయన భక్తిలో తొలగిపోలేదు నాయన. ప్రపంచము నలుమూలలోనైనా అబ్రహాము సంతానం ఉంది. వారు మిమ్మల్ని సేవిస్తున్నారు, మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు, మమ్మల్ని పిలుచుకున్నారు అయ్యా. మాతోనే ఇలా ఇది అయ్యా ఆగిపోకుండా మా పిల్లలు తరతరాలు భూమి నిలిచి ఉన్నంత వరకు మీరు అక్కడ సమయం వరకు నాయన మా కుటుంబాల్లో మిమ్మల్ని సేవించేవారు ఉండినట్లుగా సహాయం చేయండి. ఇదిన కాలం ఇంతవరకు నాయన మీరు మాతో ఉన్నారు ప్రభువా. నీ బిడ్డలు పాడిన పాటల ద్వారా మీరు మహిమ పొందని నమ్ముచున్నాము. మీ వాక్యం ద్వారా కూడా మాతో మీరు మాట్లాడి మాకు సహాయము చేయమని యేసు క్రీస్తు వారి అత్యున్నతమైన నామాన్ని బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, మీ అందరికీ వందనాలు. బాగున్నారా? చెప్పరే. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మంచిది ప్రియులరా. యోహాను సువార్త 21వ అధ్యాయము మొదటి వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 21వ అధ్యాయము మొదటి వచనం నుండి. యోహాను సువార్త 21వ అధ్యాయము మొదటి వచనం నుండి. మైక్ తీసుకోండి, చదివేవారు ఎవరైనా. అటు తరువాత యేసు తిబెరయ సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకొనిన విధమేమనగా సీమోను పేతురును దిదుమా అనబడిన తోమాయు గలిలయలోని కానాను ఊరి వాడగు నతనయేలును జబదయి కుమారులను ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి ఉండిరి.
సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, పేతురు అంటూ ఉన్నాడు, నేను చేపలు పట్టుకోవటానికి పోతాను అని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి కాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయమగుచుండగా యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోణి కుడి ప్రక్కన వలవేయుడి మీకు దొరికినని చెప్పెను గనుక వారాలాగు చేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. ఆపుదాం. ఇక్కడ ఎక్కడి వరకు వచ్చాం చెప్పండి? రాత్రి వెళ్ళాం చేపలు పట్టడానికి. రాత్రి వెళ్ళాం, సూర్యోదయం అవుతుంది, ఒక చేపళ్ళ పడదా? రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకిన ఏంటయ్యా ప్రతిఫలము, రక్షించుని సిలువా రమణీయ లోతులలో రతనాలను వెదకుటలు రాజిల్లు నా పడవా. ఏమండి, ప్రభువారు చరిత్ర మనం మొన్నటి వరకు విన్నాం. 3.5 సంవత్సరాలు సేవ చేశారు. వారిని యూదా ప్రజలే వారిని అన్యులకు అప్పగించారు. వారు ప్రభువును సిలువేసి చంపేశారు. ప్రభువారిని సమాధి చేశారు. సమాధిలోండి ప్రభు లేచి ఉన్నారు. వారికి 40 దినాలు కనపడుతూ వచ్చారు. వీళ్ళు అనుకున్నారు, ఇక ఈ 12 మంది శిష్యులు, మన బోధకుడు మనతో లేడు కాబట్టి ఈ 3.5 సంవత్సరాలు పనిచేసిన పనంతా కూడా ఆయనతోనే అయిపోయింది, ఇంకా మన పనులు మనం చూసుకుందాం అనేటువంటి ఆలోచనకు వచ్చారు. అంతేనా? ఏమండి, అంతకుముందు ఎవరేం పని చేశారో ఆ పనులు చేసుకోవడానికి సిద్ధపడ్డారు. కొన్ని కుటుంబాల్లో కూడా ప్రభువును వెంబడిస్తారు. అది వారితోనే ఏమైపోతుంది? ఆగిపోతుంది. ఏమో మా వాళ్ళు ఎవరో వెళ్ళారట, దేవుని సన్నిధికి వెళ్ళేవారట, కానీ మాకు లేదు, వాళ్ళు మాకేమీ నేర్పలేదు, వాళ్ళు మాకేమీ ప్రభువుని గురించి చెప్పలేదు అని మన కుటుంబాలు అనడానికి వీల్లేదు. నేను అదే ఇందాక ప్రార్థన చేశాను. ఈ భక్తి జీవితం అనేది అవడానికి వీల్లేదు. అర్థమైందా? నాగటిపై చేయి పెట్టి వెనక తట్టు చూసేవాడెవడు నాకు పాత్రుడు కాడు. అర్థమైందా? మనం నాగటి పైన చేయి పెట్టాం, ఏం చేయాలండి? నాగలి పన్నాం, కాడేసాం, ఎద్దుల మీద చేయి వేసాం. ఆ పొలాన్ని ఏం చేయాలి? వదిలేయాలా, దున్నాలా? వదిలేస్తే ఏమవుద్ది? బీడవుద్ది. దున్నితే ఏమవుద్ది? ఫలం వస్తుంది. వ్యవసాయం చేస్తే ఏమొస్తుంది? భూముల్లో 2 రకాలు ఉంటాయి. ఒకటేమో వ్యవసాయ భూమి ఉంటుంది, మరొకటేమో బీడు భూములు ఉంటాయి. దేనివల్ల? ఏమండి, భక్తి జీవితం కూడా అంతే. మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమనై ఉన్నారు అని వాక్యంలో ఉంది. కాబట్టి ఈ శిష్యులను దేవుడు పిలుచుకున్నప్పుడు ఏం చెప్పాడు? పేతురును పిలుచుకున్నప్పుడు ఏం చెప్పాడు? నీవు మనుషులను పట్టు, నువ్వు జాలరు అవుతావు అని చెప్పాడు. నిన్ను మనుషులను పట్టు జాలరుగా చేస్తాను,
అని పిలుచుకుంటే పేతురు యొక్క సహోదరుడైన అంద్రేయ ఇద్దరు ప్రభువును వెంబడించారు. మరికొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరు చేపలు పట్టుకుంటున్నారు. ఎవరు వాళ్ళు? ఇంకొక అన్నదమ్ములు. మీరు నాకు చెప్పాలి, మీరు నాతో మాట్లాడాలి, రైట్ సైడ్ వాళ్ళు మాట్లాడాలి. మీరు దగ్గరకు వస్తే బాగుంటుందేమో అని. మీరు సెటిల్ అయిపోయారు ఇక్కడ, ఇక ఈ స్థానం వదిలిపెట్టేది ముందుకు రావాలి. నాది ఫస్ట్ ప్లేస్ ఇక్కడ ఉండేది, నాది చర్చిలో 25 సంవత్సరాలు నా ప్లేస్ ఇదే. అందుబాటులో ఉండాలి. ఎవరికి అందుబాటులో ఉండాలి? దేవునికి. ఏమండి, మాకు సలహాలు ఇవ్వాలి మీరు. ఇక్కడ నిలబడిన వాళ్ళు, ఏమండి, కొంచెమే తెలుసు ఇక్కడ నిలబడిన వాళ్ళకి, మీకు బాగా తెలుసు. అర్థమైందా? మాకంటే బాగా తెలుసు మీకు వాక్యం. కాబట్టి ఏదైనా మాకు సలహా కావాలన్నప్పుడు, మీ వైపు చూసినప్పుడు మీరేం చేయాలి? సలహా ఇవ్వాలి. పేతురు, జెబెదయి అతని తమ్ముడు చేపలు పట్టేవాళ్ళే, యాకోబు యోహాను చేపలు పట్టేవాళ్ళే, మరి ఇంకా ఉన్నారు. వీరందరూ ఏ ఊరి వారు? వీళ్ళు? బేతనియ వాళ్ళ, బేత్పగే వాళ్ళ, గలిలయ ప్రాంతం వాళ్ళు. గలిలయ, ఈ తిబెరయ సముద్రం అంటే గలిలయ సముద్రమే. ఈ ప్రాంతపు వాళ్ళే వీళ్ళందరకు కాస్తో కోస్తో చేపలు పట్టే అలవాటు ఉంది. అవునా? మీలో ఎంతమంది చేపలు పట్టడానికి పోయారు గాలాలు తీసుకొని? ఏమన్నా పడ్డాయా? నేను ఒకసారి పోయా, ఒక్కటి పడలా. అయితే ఒక సూత్రం నేర్చుకున్నా నేను. ఈసారి ఒకవేళ వెళ్తే ముందు వాటికి ఎర్ర వేయాలంట, ఎర్ర జిమ్మాలంట. కొంత మేత జిమ్మి అట్లా కూర్చుంటే వస్తాయంట, అప్పుడు గాల వేయాలంట. ఏమండి, వీళ్ళు ప్రభుతో కలిసి జీవించారు. ఆయన తింటే తిన్నారు, ఆయన పస్తుంటే పస్తున్నారు. ఎలా ప్రభువుని వెంబడించారంటే సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువును వెంబడించారు. అవునా? సమస్తాన్ని విడిచిపెట్టారా? చెప్పండి, సమస్తాన్ని విడిచిపెట్టారా లేదా? మా భార్య పిల్లలు ఉన్నారే, వాళ్ళు ఏం తింటారు, వాళ్ళని ఎలా పోషించాలి, నీ వెంట వస్తే మాకు ఎలా కుదురుతుంది అన్నారా వాళ్ళు? మత్తయి సువార్తలో ఏమని ఉందంటే, వాళ్ళు చేపలు పడుతూ ఉండగా, ఏమండి, ఆ పేతురు చేపలు పడుతూ ఉంటే దొరకలేదు. ప్రభు చెప్పిన మాట విని వల వేశాడు. ఆ 2 దోణలు చూసి ప్రభు ఒక దోణి తీసుకొని ఆ వాక్యం చెప్పిన తర్వాత పేతురుతో చెప్తే వల వేశాడు. 2 దోణలు నిండాయి కానీ ఆ 2 దోణల చేపల్లో ఒక్క చేప కూడా పేతురు అమ్ముకోలేదు. ఆయన పాలివారైన యాకోబు యోహానులు అమ్ముకోలేదు. వాటిని విడిచిపెట్టి రమ్మంటే వాళ్ళు ఏం చేశారు? విడిచిపెట్టి వచ్చేశారు. ఆ విధంగా ప్రభువుని, ఆ 12 మందిని ఏర్పాటు చేసుకున్నారు. వారిప్పుడు ప్రభు లేరు కాబట్టి, ప్రభు వెళ్ళిపోయారు పరలోకానికి. ఇంక చేయడానికి మనకేమీ పని లేదు కాబట్టి ఇక్కడ ఒక 8 మందో ఏవో కనపడుతున్నారు. వీళ్ళన్నారు, ఈ పేతురుకు ఇక ఏమీ తోచక మళ్ళీ అదే చేద్దాం అని చెప్పి వల భుజాన వేసుకున్నాడు. వల భుజాన వేసుకొని నేను చేపలు పట్టుకోవడానికి పోతున్నాను అనగానే వీళ్ళు కూడా ఏం చేశారు? మేము మాత్రం ఖాళీగా ఎందుకుంటాం, నీకు సహాయంగా వస్తాం పదా అని వీళ్ళు కూడా ఏం చేశారు? చేపలు పట్టడానికి వెళ్ళారు, సందకాడు వెళ్ళారు. చేపలు ఎక్కువగా ఎప్పుడు పడతారండి? జాలర్లో చేపలు ఎక్కువగా ఎప్పుడు పడతారు? పగలస్సలు ఎవరు షికారు చేయరు, రాత్రిపూటే చేపలు పడతారు. ఒక దీపం పెట్టుకొని ఆ దీపపు వెలుగులో ఏం చేస్తారు? మన ఇప్పుడు కృష్ణానది ఉంది కదా, రావన్నపేట, ఇంకేంటది, పొక్కునూరు,
ఉస్తేపల్లి మంచి ఫేమస్. ఏమండి, వాళ్ళు రాత్రిపూట చేపలు పట్టి మనకు తెల్లారేసరికి మన కూరకు అందిస్తారు. రాత్రంతా వాళ్ళు కష్టపడితే మనం కూర వండుకొని తింటాం. వీళ్ళు కూడా అలాగే వెళ్ళారు. రాత్రంతా ఏం చేశారు? రాత్రంతా చేపలు పడితే ఒక్క చేప పడలా. పోనీ వీళ్ళేమైనా నీలాంటి నాలాంటి వేట తెలియని వాళ్ళ? ఏమండి, వీళ్ళకి ఏమైనా తెలీదా చేపలు పట్టడం? సముద్రంలో ఎంత దూరం వెళ్ళాలో అంత దూరం వెళతారు చేపల కొరకు. ఎంత దూరం వెళతారు చెప్పండి? చాలామంది జాలర్లు శ్రీలంక తీరానికి వెళతారట. మన సముద్రపు హద్దు దాటి అవతలకు వెళ్ళిపోతారు. వాళ్ళు ఇటు వస్తారు. మన వాళ్ళు బంగ్లాదేశ్ సరిహద్దుకు వెళ్ళిపోతారు. వాళ్ళు ఇటు వస్తారు. ఎవరు వచ్చినా ఎవరు ఊరుకోరు, అంత దూరం వెళతారు. మీలో చాలామంది బీచ్లకు వెళ్ళే ఉంటారు. మంగేనిపూడి వెళ్ళాను నేను. మంగేనిపూడి బీచ్లో పడవలు వెళ్తూ ఉన్నాయి, ఇట్లా లేస్తున్నాయి, ఇట్లా పడుతున్నాయి, ఇట్లా లేస్తున్నాయి. ఎక్కడికి వాళ్ళు పోయేదంటే షికారుకి పోతున్నారు. ఆ సముద్రం దగ్గరికి పోయి చూస్తే కొండలాగా ఉంది ఎత్తుగా. ఎప్పుడైనా చూసారా మీరు? ఏమండి, చాలా ఎత్తుగా ఉంటుంది కొండలాగా సముద్రం. అంత దూరం వెళితే కానీ ఏం పడవు? చేపలు పడవు. దరినా చేపలు పడవు. అంత లోతుకు వెళ్ళారు. వల వేస్తున్నారు, లాగుతున్నారు, వల వేస్తున్నారు, లాగుతున్నారు. ఒక్క చేప పడలేదు. ప్రభువును కాదని మన మీదైనా చేసినా, ఏమండి, ప్రభువు పిలుచుకున్న తర్వాత ప్రభువును కాదని మన మీదైనా చేస్తే, ఏది దేవుడు దేని కొరకు విడిచిపెట్టమన్నాడో దాన్ని విడిచిపెట్టాం. మళ్ళీ అదే భుజాన వేసుకుంటే, మళ్ళీ అదే బాధ్యత మీద వేసుకుంటే దాని వలన మనకు ఏ మేలు జరగదు. జరుగుతుందా? ఏమండి, నాకు వేరుగా ఉండి మీరేమీ సాధించలేరు. అర్థమైందా? దేవుడు విడిచిపెట్టమంటే, ఏమండి, ఏదైతే విడిచిపెట్టమంటాడో దేవుడు దాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఒక ఆయన పెద్ద ఆసామి ఉన్నాడండి. ఏమండి, ఎలీషా అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో. ఆయన అరకదోలుతా ఉన్నాడు. ఎన్నరకల ఆసామి అంటే ఆయన తెలుసా మీకు? ఎన్ని అరకల ఆసామండి? అయ్యలారా, ఎన్ని అరకల ఆసామి? 12 అరకల ఆసామి. 12వ అరకన ఆయన దోలుతున్నాడు. అంటే ఎన్ని ఎకరాల పొలం ఉంది? ఎన్ని ఎకరాల పొలం ఉంది? చాలామంది ఆదివారం మానేసి పొలం పోతారు కొంతమంది. చాలామంది ఆదివారం మానేసి గేదెలకు పోతారు కొంతమంది. ఇంకా చాలామంది తెలివి కల వాళ్ళు ఆదివారం ఒక్కరోజే ఖాళీ కాబట్టి ప్రయాణాలు చేస్తారు. ఏమండి, వాటి వల్ల మేలు జరుగుద్దా? వాటి వలన మేలు జరుగుతుందా? దేవునికి దూరంగా వెళ్ళి ఆయనలో మనం నిలిచి ఉండకుండా మనమేమీ ఫలించలేం. నాలో మీరు, మీలో నేను నిలిచి ఉంటేనే కానీ మీరు బహుగా అలా ఉండరండి. కొంతమంది విడిచిపెట్టిన దానికే మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారు ప్రభువును కాదని. ఈ ఆసామి 120 ఎకరాలు వేసుకుందాం. అంత ఆసామి ఏలియా వెళ్ళి తన మీద దుప్పటి కప్పగానే ఏం చేశాడు? ఆ వ్యవసాయాన్ని విడిచిపెట్టి, ఏమండి, సేవకుని వెంట వచ్చేసాడండి. మళ్ళీ ఎక్కడ ఆ ఎద్దులు, ఆ అరక, ఆ వ్యవసాయం, ఆ పొలం ఎక్కడ గుర్తొస్తుందో, ఆ ఆస్తి ఎక్కడ గుర్తొస్తుందో అని చెప్పి ఏం చేశాడు? తాను దున్నుతూ ఉన్నటువంటి ఆ జత ఎడ్లను వధించి ఆ నగలు, ఆ గొర్రె నగలను ముక్కలుగా చీల్చి వాటిని వండి అందరికీ పెట్టేసి వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నతో చెప్పుకున్నాడు. అమ్మా నాన్న, నేను వెళ్తున్నాను, పరిచర్యకు వెళుతున్నాను అని చెప్పాడు. వచ్చేసాడు.
ఏం చేశాడు పరిచర్య? చెప్పండి. ఏం చేశాడు పరిచర్య? ఏలియా తిన్న ప్లేట్లు కడగడం, ఏలియాకు వండి పెట్టడం, ఏలియా బట్టలు, ఏలియాకు ఉన్నాయి ఆ బట్టలు? ఇద్దరికీ లేవు. కట్టుకున్న దోవ తప్ప ఏం లేదు, ఆయన వేసుకునే గొంగళి తప్ప ఏమీ లేదు వాళ్లకు. సమస్తాన్ని విడిచిపెట్టారు. ఏమండి, ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికేమి ప్రయోజనం? నా నిమిత్తం ప్రాణం పోగొట్టుకుంటే దాన్ని మళ్ళా దక్కించుకుంటాడు. ఏమైనా విడిచిపెట్టావా దేవుని కొరకు? విడిచిపెట్టామా మనం? సమస్తాన్ని విడిచిపెట్టామేమో అడిగాడు ఒకసారి పేతురు. ఏంటి ప్రభువా, మేము సమస్తాన్ని విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నాం, మరి మాకేంటి అడిగాడా లేదా? ఏ సందర్భంలో అడిగాడంటే, ఒక యవనస్తుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసునొకటకు నేనేం చేయాలి అని అడిగితే అతను ప్రేమించాడు దేవుడు. ఎందుకంటే అతను యవనస్తుడు, అధికారి, ధనవంతుడు, అన్నీ ఉన్నాయి. కావాల్సింది ఏంటంటే అతనుకు, ఏమండి, నిత్యరాజ్యం కావాలి. అడిగాడు. ఆజ్ఞలు తెలుసా? పాటిస్తున్నావు అంటే పాటిస్తున్నాను ప్రభువా. ఎప్పటి నుండి? బాల్యము నుండే. మా అమ్మ నేర్పింది నాకు, మా నాన్న నేర్పాడు, మా కుటుంబం భక్తి గలది అన్నట్లుగా మాట్లాడాడు. ప్రభు అతన్ని ప్రేమించి, అయితే నీకొకటి, దీన్ని డైరెక్ట్ చేద్దాం, డైరెక్ట్ చేయి. ఏమండి, నీకొకటి కొదువుగా ఉన్నది అంటే ఏంటయ్యా? ఆ వ్యక్తి మిగిలిన ఆస్తి గలవాడు. జక్కయ్య వచ్చాడు చూడండి అటు. అతడు మిగుల ఆస్తి గలవాడు కాబట్టి, ఏమండి, ప్రభు చెప్పిన మాటకు అతను ఏమైపోయాడు? ముఖము చిన్నబుచ్చుకొని ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. నీవు అవసరం లేదు, నీ పరలోకం అవసరం లేదు. ఏదో నాకున్నటువంటి ధనాన్ని బట్టి, హోదాను బట్టి, ఏమండి, నాకున్న అధికారాన్ని బట్టి నీతో కూడా కలిసి ఉంటే నాకు ఇంకా పేరు ప్రఖ్యాతలు వస్తాయి అనుకున్నాను అన్నట్లుగా వచ్చాడే తప్ప, నిజంగా అతడు నిత్య జీవం సంపాదించుకోవడానికి రాలేదు అని ఎవరికి తెలుసు? ఎవరు తెలుసు చెప్పండి? ప్రభువుకు తెలుసు. మనం దేనికోసం వస్తున్నామో ఇక్కడకు దేవునికి బాగా తెలుసు. మనం ఎందుకోసం వస్తున్నామో, ఏ అవసరత కొరకు వస్తున్నామో, ఏమండి, ఏ అక్కర నిమిత్తం వస్తున్నామో దేవునికి బాగా తెలుసు. కానీ విడిచిపెట్టవలసిన విడిచిపెట్టాం. లోకాన్ని విడిచిపెట్టేది లేదు, లోకములో ఉన్న వాటిని విడిచిపెట్టేది లేదు, పాపాన్ని విడిచిపెట్టేది లేదు, ప్రీతిని విడిచిపెట్టేది లేదు. ఏమిటా ప్రీతి? బంధు ప్రీతి, కుల, దాన్ని మాత్రం వదిలిపెట్టేది లేదు. అదే కొదువ. ఈ కొదువ నీలో ఉన్నది, నాలో ఉన్నది. దీన్ని ఏం చేయాలి? మనం విడిచిపెట్టాలి. సమస్తాన్ని విడిచిపెడితేనే తప్ప. ఏమండి, ఎవడైనాను నన్ను ప్రేమించిన ఎడలవాడు నా ఆజ్ఞ గైకొనును. అర్థమైందా? ఆయన ఆజ్ఞలు ఏమిటి మనకు తెలుసు. ఆయన ఆజ్ఞలు ఏమిటో. మేలైనది చేయాలి, కీడు చేయకూడదు, ఆశించకూడదు. ఇవన్నీ ఏమండి, ఇవి విడిచిపెట్టకుండా లోపాలన్నీ అలాగే పెట్టుకొని నేను ప్రభువుని వెంబడిస్తున్నానంటే, కొన్నాళ్ళకి ఏం చేస్తావా అంటే, వీళ్ళు ఎలాగైతే ప్రభువుని వదిలేసి, సేవ వదిలేసి చేపలు పట్టుకోవడానికి పోయారో, మనం కూడా మళ్ళీ అలాగే లోకంలో కలిసిపోయే ప్రమాదం ఉంది. జాగ్రత్త. కొంతకాలం కాదండి భక్తి. కొరింథీయులకు రాసిన పత్రికలో 2 కొరింథీ 5:15 ఏముందయ్యా అంటే ఒక మాట. ఏమండి, 2 కొరింథీ, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి నంది తిరిగి లేచిన వాని కొరకు జీవించుట. ఏమండి,
జీవించు వారికి మీదట తమ కొరకు కాక. వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఇక ప్రభు లేరు, చనిపోయారు, తిరిగి లేచారు, పరలోకానికి వెళ్ళిపోయేవారు. ఏమండి, మనల్ని మనం ఎవరిని వెంబడించగలం? ఆయన ఉన్నంతకాలం ఆయన వెంట తిరిగాం. అర్థమైందా? మనకి బాధ్యత తీరిపోయింది కాబట్టి మన పని మనం చేసుకుందాం. ఆ దినాల్లో ప్రభు వెంట తిరిగితే కడుపు నిండేదండి. అర్థమైందా మీకు? చాలా కరువు దినాలు ఆ దినాలు. ఒక్క రొట్టె ముక్క దొరకటం కూడా చాలా కష్టంగా ఉన్నటువంటి దినాలు. అదే ప్రభు వెంటుంటే ఎలా ఉండేది? హాయిగా కడుపు. అవునా కదా? ఎన్ని వేల మంది వచ్చేవాళ్ళు ప్రభు మీటింగ్ పెడితే? ఏమండి, అసలు అనౌన్స్లు చేయాల్సిన అవసరం లేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఎక్కడ పెడతాడు కూటం? ఏ స్కూల్ గ్రౌండో, కాలేజీ గ్రౌండో, ఇవేం కాదు. ఎక్కడ? సముద్ర తీరాన, పర్వత ప్రాంతాన, ఎక్కడ పెట్టినా కానీ ప్రజలు ఎలా వచ్చారు చెప్పండి? పల్లెటూళ్ళలో భక్తి తగ్గిపోయిందండి, సిటీల్లో భక్తి పెరిగిందండి. పాలిమానాలి గారు ప్రారంభించినప్పుడు 50 మంది విశ్వాసులండి విజయవాడ. ఇవాళ ఎంతమంది అండి? 8,000 మందో 10,000 మందో. మంది ఎలా ఉందండి? పల్లెటూరు వాతావరణం ఎలా ఉంది? మన రాంబాబేగా, మన యాకోబేగా, మన ఆమోసేగా, మన వాసేగా అయిపోయింది. ఎవరైనా ఊడిపడాల దేవదూత నీకు చెప్పాలంటే. ఏమండి, అరే ఇతనికి ఇంత పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఇతడు మరియా యోసేపుల పుత్రుడు కాడా? ఈయన వడ్లవాని కుమారుడు కాడా? అని వారు ఆనాడు ఎలాగైతే అవిశ్వాసముతో వారు మాట్లాడారో అదే అవిశ్వాసముతో నేటి వరకు కూడా యూదులు అలాగే ఉండిపోయారు. ఆయన దేవుని కుమారుడు కాదు, ఆయన మెస్సయ్య కాదు, ఆయన ఒక ప్రవక్త. ఇప్పటికి కూడా అదే. ఒకవైపు నుండి ఇశ్రాయేల్ దేశం నాశనం అయిపోతున్నా, ఇశ్రాయేల్ ప్రజలు నాశనం అయిపోతున్నా వాళ్ళు ఎలా ఉన్నారు? ప్రభువుని ఆరాధించట్లేదు. ఆయన రక్తాన్ని, ఆయన మరణాన్ని వారు జ్ఞాపకం చేసుకోవట్లేదు. ఇంకా దేన్ని పట్టుకొని ఉన్నారు వాళ్ళు? ధర్మశాస్త్రాన్ని, మోషే ధర్మశాస్త్రాన్ని. అలాగే అయిపోతూ ఉంది నేటి క్రైస్తవ సమాజం. మన భక్తి మనతోనే ఆగిపోద్ది. జాగ్రత్త. మనలో శక్తి లేకపోతే, మనలో విశ్వాసం లేకపోతే, కుటుంబంలో ఒక తల్లిగా నీలో మాదిరి లేకపోతే నీతోనే స్టాప్ అయిపోద్ది. కుటుంబంలో ఒక తండ్రిగా నీలో నాలో భక్తి లేకపోతే మనతోనే ఈ భక్తి ఆగిపోద్ది. మన తర్వాత తరాల వారికి అది వెళ్ళదు. ఏమండి, LEFలో లెమన్స్ ఎవెంజలికల్ ఫెలోషిప్ వ్యవస్థాపకులు ఎవరయ్యంటే ఏమండి? దానియేలు గారు. దానియేలు గారు తండ్రి ఎవరయ్యంటే వీరస్వామి గారు. వీరస్వామి గారు మొదట దేవుని పట్టుకున్నారు. ఆయన ఒక గుడిలో పూజారిగా ఉండేవాడు. ఆయన పట్టుకున్నాడు ప్రభువుని. ఆయన కుమారుడైన దానియేలు గారు పట్టుకున్నాడు. ఆయన కుమారుడైన జో గారు పట్టుకున్నారు. ఆయన కుమారుడైన జాన్ గారు పట్టుకున్నారు. ఎన్ని తరాలు? 4 తరాలు. ఇంకెన్ని తరాల్లో? మరి మనమే ప్రారంభ తరం. మన తర్వాత ఉంటుందో? కొన్ని నదులు, కొన్ని పట్టణాలు భూమిలో ఏమైపోయాయి? కలిసిపోయాయి. కొన్ని రాజ్యాలు ఏమండి ఏమైపోయాయి? భూస్థాపితం అయిపోయాయి, భూమిలో కలిసిపోయాయి అంటారు కదా. మన భక్తి కూడా కలిసిపోతుందేమో. మన తర్వాత మన పిల్లలు ఈ భక్తి చేస్తారో లేదో. లోతుకు పిల్లలు ఉన్నారు, కానీ వారిలో ఏం లేదు? భక్తి లేదు. లోతు ఎవరి సంతతి వాడు? ఎవరి సహోదరుడు?
అబ్రహాము సహోదరుడే. మరి ఏంటి వ్యత్యాసం? ఇద్దరు కలిసే పెరిగారు, ఇద్దరు కలిసే భక్తి చేశారు. ఏమైపోయింది? లోతు యొక్క కుటుంబ జీవితం ఏమైపోయింది? అది భూస్థాపితం. సేవించేవారే లేరు, ప్రభువుని వెంబడించేవారే లేరు. కారణం, ఆ తల్లిలో తండ్రిలో వారు మాదిరి చూడలేదు. నీలో నాలో మాదిరి చూడకపోతే నా నుండి ఒక్క విశ్వాసి కూడా బయటికి రాడు. నేర్పించలేకపోతున్నాం మనం. ఎవరినో చూసి నేర్చుకోరండి పిల్లలు. నిన్ను చూసి, నన్ను చూసి నీ పిల్లలు, నా పిల్లలు నేర్చుకుంటారు. ప్రభు శిలువ మోస్తా ఉంటే ఒక అతను ఒక పల్లెటూరు నుండి వస్తా ఉన్నాడు. ఇద్దరు పిల్లల్ని వెంటేసుకొని వస్తూ ఉంటే, ఏయ్ ఆగవయ్యా, ఇతను మొయ్యలేకపోతున్నాడు, కాసేపు మొయ్ అని చెప్పి ఎత్తిన పెట్టారు, భుజాన వేశారు. ఎవరు అతను? కురేనీడైన సీమోను. అతను శిలువ మోస్తా ఉంటే వాళ్ళ పిల్లలు ఏడుస్తూ ఉన్నారు, ప్రక్కన నడుస్తూ ఉన్నారు. అయిపోయిందండి, కొంతకాలం అయిపోయింది. ఆ మీదట ఆ పిల్లలిద్దరూ పెద్దోళ్ళు అయ్యారు. వారిద్దరు ఏం చేశారు? ప్రభు కాడి మోశారు. వారిద్దరు పేర్లేంటో చెప్పండి. ముందు కూర్చున్న వాళ్ళే కాస్త తెలిసిన వాళ్ళు, మీరే చెబితే వెనకోళ్ళు ఏం చెప్పాలా? రూపు అలెగ్జాండర్ అనేటువంటి వారు, వారి నాన్న కొద్ది మీటర్లు, కొద్ది గజాలు సిలువను మోసినందుకు వారు ఏమయ్యారు? పరిచారకులయ్యారు, సేవకులయ్యారు. ఆత్మల కొరకు వారి ప్రాణాలను వారు అర్పించారండి. నీవు సిలువ మోయాలనే ఆశ నీకు లేదా? ప్రభువుని వెంబడించడం అంటే ఏమిటట? ప్రభు చెప్పింది ఏంటి? నన్ను వెంబడించేవాడు తన్ను తాను ఉపేక్షించుకుంటూ ప్రతి దినము తన సిలువను మోస్తూ, నా సిలువ కాదు, ప్రభు సిలువ కాదు, తన సిలువను మోస్తూ నన్ను వెంబడించాలి. రేపు చేయించుకుంటూ అయ్యగారి వచ్చే వారానికి చేపిస్తాం సిలువంట. అంతేనా సత్యం? ఈ వారం కుదరదు, వచ్చే వారం చేపిస్తాను. గోపి చేస్తావా సిలువ? మనిషికి ఒక సిలువ చేయాలి. అది కాదండి. సేవ పట్ల బాధ్యత, ఆత్మల పట్ల భారము. ఏమండి, ప్రతి దినము, ప్రతి క్షణము విడువక ఎడబాయక దేవునితో మనం సహవాసము చేయడము. పరిచర్యలో ఎన్నో లోటుపాటులు, ఎంతోమంది సమస్యలు, వీటన్నింటినీ మనం ఏం చేయాలి? ప్రభు దగ్గర ఏకరువు పెట్టేవారిగా ఉండాలి. ఆ భారం కలిగి ఉండాలి. ఉందండి, ఆ భారం ఉందా? సేవ భారం ఉందా? ఆత్మల భారం ఉందా? ఎందుకు ఆ 4 తరాల వారు, ఎల్ఎఫ్ సేవకులు 4 తరాల వరకు వచ్చింది, ఎందుకు ఆగిపోలేదు? వారు ఏమి నేర్పారు వారి పిల్లలకి? జోగారు సాక్ష్యాలు విన్నాం మనం, మీకు అందరికీ తెలుసు. చాలామందికి ఒక్క పైసా లేని సమయం కూడా ఉండేదట ఇంటిలో. ఆ పూటకు లేనటువంటి సమయం కూడా ఉండేదట ఇంటిలో తినటానికి. అద్దెకు కట్టలేనటువంటి సమయం కూడా. ఆ స్థితిలో నుండి దేవుడు ఏం చేశాడు వారిని? వారు ఆ స్థితిలో ఉన్నప్పుడు వారు దేవుని విడిచిపెట్టలేదు. మనం ఏం చేస్తాం? కొంచెం కొదువైనా కానీ మొట్టమొదట ఎవరి మీద అలుగుతాం మనం? దేవుని మీదనే. ఇంతకాలం నుండి భక్తి చేస్తూ ఉంటే, ఇంతకాలం నుండి ప్రార్థనకి వెళ్తూ ఉంటే, దేవుడు నాకు ఏం మేలు చేశాడు? ఏమండి, అర్థమవుతుందా? మనం చేసే భక్తి ఎంతవరకు వచ్చింది? మన తర్వాత మన వారసులు ఉన్నారా? భక్తికి వారసులు ఉంటారు. మీరు చూడండి, ఏ ఉద్యోగం చేసేవాళ్ళనైనా, టీచర్ అయిన వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఏం చేయాలనుకుంటారు? నా కొడుకు టీచర్ కావాలా, నా కూతురు టీచర్ కావాలా. అంతేనమ్మా? అవునా కదా? డాక్టర్ ఏమనుకుంటాడు? నా పిల్లలు కూడా
డాక్టర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి. కలెక్టర్ ఏమనుకుంటాడు? నా బిడ్డలు గొప్పోళ్ళు కావాలి. పోనీ రాజకీయ నాయకుడు ఏమనుకుంటాడు చెప్పండి? నా వారసుడు ఇదిగో నా కొడుకే, పరిచయం చేస్తాడు. ఇప్పుడు ఉన్నోళ్ళందరూ అదే కదా. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు రాజకీయంలో. వాళ్ళ వెనక ఎవరున్నారు? రాజకీయం చేసిన నాయకులు ఉన్నారు. తల పండిపోయిన వాళ్ళు ఉన్నారు వారి వెనుక. భక్తికి వారసులేరి, మన భక్తికి వారసులేరి. నా తర్వాత ఎవరు? నా ఇంటిలో ఎవరు? ఆలోచించావా ఎప్పుడైనా? అలా రావాలంటే వాళ్ళను ఉగ్గుపాలతోనే భక్తి నేర్పాలి. చిన్న వయసులోనే బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు వృద్ధుడైనప్పటికీ దాని నుండి తొలగిపోడు. వాక్యంలో ఉంది. కానీ మనం నేర్పం, భక్తి నేర్పం. నా తల్లి చేసిన ప్రార్థన అని చాలామంది సాక్ష్యం చెప్తున్నారు. నా తండ్రి చేసిన భక్తి అని చాలామంది చెప్తున్నారు. ఈనాడు భక్తులైనటువంటి వారు, ఈనాడు బోధకులైనటువంటి వారు, చాలామంది భక్తి పరులు మా అమ్మ ప్రార్థన, మా నాన్న ప్రార్థన అని చాలామంది చెప్తున్నారు. రేపు మన పిల్లలు ఏం చెప్తారు? మన పిల్లలు ఏం చెప్తారు? మా అమ్మ నాన్న ప్రార్థనకు పోతున్నారు కానీ వారు కొట్టుకొనని రోజు లేదు అని చెప్తారేమో. వారు తిట్టుకోని రోజు లేదు. అన్నం వండుతారు, చక్కగా కూర వండుతారు, కానీ కలిసి తినరు, మమ్మల్ని తిననివ్వరు. ఇదేనా భక్తి జీవితం? మన మాదిరి ఇదేనా? మన పిల్లలకు, ఇతరులకు అలాగ ఉండనివ్వండి, మన పిల్లలకు మాదిరేది. మొన్న పిల్ల వెంకటరత్నం గారు మా ఊరు వచ్చారు కోటాలకి, 2 రోజులు కోటాలకి. ఒక గొప్ప సేవకుని చరిత్ర రాయాలని ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళాడట. వాళ్ళ ఇంటికి వెళితే రాయలేదట. ఆ ఇంటిలో ఆ సేవకునికి సాక్ష్యం లేదు. ఆ పిల్లలు చెప్తున్నారట, మా నాన్న పలానా, మా అమ్మ ఈ విధంగా, మా నాన్న ఈ విధంగా. అర్థమైందా? నీ గురించి నా గురించి చెప్పుకోవాలంటే సాక్ష్యం ఏమైనా ఉందా? ఇక్కడ ఉండగా మన క్రమం బాగానే ఉంటుంది. ఈ మందిరం దాట మన జీవితం, మన సాక్ష్యం ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఏం ఆశించి వచ్చావు దేవుని సన్నిధికి? ఏం సాధించాలి, ఏం సంపాదించుకోవాలని వస్తున్నావు? ఏ అవసరం మీద వస్తున్నావు? పెళ్ళి కావాలనా, పిల్లలు కావాలనా, ఉద్యోగం కావాలనా, వ్యాపారం ఎదగాలనా, వ్యవసాయం బాగా పండాలనా? ఇవేనా క్రైస్తవ్యం అంటే? ఇదేనా? ఏమండి, శ్రమలకు సిద్ధపడేవాడే దేవుని సన్నిధికి రావాలి. నిందలకు అవమానములకు సిద్ధపడిన వాడే దేవుని సన్నిధికి రావాలి. అర్థమైందా? నా నిమిత్తము జనులు మిమ్మును నిందిస్తారు, హింసిస్తారు, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకుతారు. మీరు సంతోషించండి, పరలోకంలో మీ ఫలం అధికమవుతుంది. అలాగా సిద్ధపడే వచ్చావా? వస్తున్నావా సిద్ధపడి? ఎవరేమనుకున్నా పర్వాలేదు ప్రభువా అనుకుంటారు. ఏమండి, ఈ 12 మంది అమాయకులండి. వారికి తెలియదు వారు హతసాక్షులైపోతారని వారికి తెలీదు. ప్రభువును పిలిచాడు, వెంబడిద్దాం. నిన్ను పిలుచుకున్నాడు. నువ్వు నిజంగా అలాగా వెంబడిస్తున్నావా? 12 మందిలో ఒకడు పోగొట్టుకున్నాడు సింహాసనం. అలాగే నువ్వు కూడా పోగొట్టుకోవాలనుకుంటున్నావా? మనం పోగొట్టుకోవాలనుకుంటున్నావేమో. సరి అయినా వాని ఆలోచన అంతా దేని మీద ఉండేది? 12 మందిలో ఒకడు అయినా ఇస్కరియోతు యోధ ఆలోచన అంతా దేని మీద ఉండేది? అతని బేస్ ఏంటి? డబ్బు. ఎలాగైనా డబ్బు సంపాదించాలి, ఇదే ఆలోచన.
దేవుని దయ వలన మన సహవాసంలో ఆ ఆలోచన ఏ సేవకునికి లేదు. అర్థమైందా? మన సహవాసంలో, మన పరిచర్యలో ఏ సేవకునికి కూడా డబ్బు మీద ప్రేమ లేదండి. ఉంటే తింటాం, ఉంటే కట్టుకుంటాం, ఉంటే ఆరోగ్యంగా ఉంటాం, లేకపోతే ప్రభు కొరకు నడిపిస్తావా? అవునా కదా? అయిపోయింది ఈ 3.5 సంవత్సరాలు ఏదో చేసాం, ఆయన ఉన్నాడు కాబట్టి ఇంకా ఎందుకులే చేపలు పట్టుకుందాం అని వెళ్ళిపోయారు. కానీ వారికి ఏం దొరకలేదు, ఒక్క చేప దొరకలా. వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. వేసిన తర్వాత తెల్లవారుతా ఉంటే ఇక దరిపడతా ఉన్నారేమో. ప్రభువారు ఒడ్డున నిలబడి అడిగాడు, పిల్లలారా, తినడానికి ఆహారం మీ దగ్గర ఏమైనా ఉందా అంటే వారు అన్నారు, నాయ్ ఒక మచిలీ ఆయనే. ప్రభు మార్గము విడచితిని, ప్రార్థించుట మానితిని, ప్రభు వాక్యము వదలితిని, పరమార్థము ప్రపంచ నటనలలో ప్రావీర్యమును పొంది బలహీనుడనై ఇప్పుడు పాటింతుని మాట నడిపించునా నావా. ప్రపంచ నటనలో ఎంత ప్రావీణ్యులో కొంతమంది, అబద్ధములాడుటలో, మోసము చేయుటలో, అన్యాయము చేయుటలో ఎంత ప్రావీణ్యము గలవారు. ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళాలా, ఇక్కడే ఉన్నా అంటారు. కానీ వెళ్ళొచ్చింది అక్కడికి. ఏం చూస్తున్నావు? ఎవరితో మాట్లాడుతున్నా? ఏమీ చూడట్లా, ఎవరితో మాట్లాడట్లా. ఎంత ప్రావీణ్యమో. అవునా కదా? ఆత్మార్పణ చేయకయే ఆశించి తిని చెలిమి, అహమును ప్రేమించుచునే అరసితి ప్రభుని కలిమి. ఆశా నిరాశాయే ఆవేదనెదురాయే, ఆధ్యాత్మికలేమిగని అల్లాడిన వలలు నడిపించునా నావా. మనుషులు మాయలో పడిపోతున్నారండి, లోకమాయలో చిక్కుకుంటున్నారండి. అదే ఇంగ్లీష్లో ఇంటర్నెట్ అండి. నెట్లో పడిపోతున్నారండి చాలామంది. అవునా కదా? ఉందా మీకు నెట్? ఉందా? నెట్ ఉందా? నెట్ ఉంటే ఏమైపోతారు మీరు? వాడు గాలం వేసి గుచ్చి లాగి ఉన్నాడు, వాడు ఊర్లో కూర్చున్నాడు, వాడు వల ఎప్పుడో సిద్ధం చేశాడు. ఇంటర్నెట్ ఎప్పుడో. ఎంతమంది పడిపోతున్నారు, పెద్దోళ్ళు పిన్నోళ్ళు, పెద్దలు పిల్లలు ఎంతమంది పడిపోతున్నారు వాడు వలలో. ఈ వల్ల ఒక చేపబళ్ళ. ఏమండి? అరే ఇప్పుడు 3 ఏళ్ళు 4 ఏళ్ళు మన ముప్పాళ్ళలో మందిరం ప్రారంభించి ఒక చేప పడితే వాళ్ళు వేస్తున్నాం లాగుతున్నాం, వాళ్ళు వేస్తున్నాం లాగుతున్నాం. ఆ ఉండ చేపలే, తెలియకల చేపలండి. వాళ్ళు వేసేది తెలుసు. వస్తున్నాడు వేటగాడు వస్తున్నాడు, వలేస్తాడు,
ఏం చల్లుతాడు? విత్తనాలు చల్లుతాడు. మాకు తెలుసు, మా అమ్మ ముందే చెప్పింది అన్నయ్య. నువ్వు ఎంత వలేసినా మేమేం పడం. కానీ ఎవరికి పడతారు వీళ్ళు ఎవరికి పడతారు? మాయలో పడతారు. ఏవండి, మా అమ్మాయికి పెళ్లి చేసేటప్పుడు చాలామంది వచ్చారు. మేము చెయ్యం అన్నారు. కొంతమంది అన్నారు మీరు ఎక్కడ ఊబిలో పడతారన్నారు. ఊబిలోనే పడ్డాం. అట్లానే మంచోడే, చెడ్డోడేమి కాదు, మంచోడే. ఏ అలవాటు లేదు దేవుని దయ వల్ల. కాకపోతే ఏ రోజు ఆ రోజే, వెనక ఏం లేదు, ముందు ఏం లేదు. మనం సహాయం చేస్తేనే ఒక్కోసారి అంత పరిస్థితి. అర్థమైందా? మీరు అలా పడమాకండే. వీళ్ళు తెల్లవాళ్ళు ప్రయత్నం చేసినా ఎందుకు పడలేదయ్యా అంటే, చేయవలసిన పని చేయకుండా వదిలిపెట్టిన పనికి వెళ్ళారండి. సమస్యది. ఏమండి, చాలామంది భక్తి చేస్తూ మళ్ళీ ఏమైపోతారు? వెనక్కి యూటర్న్ తీసుకుంటారు కొంతమంది. ఏంటయ్యా, అప్పుడు ప్రార్థనకు వచ్చా కదా, మళ్ళీ ఏంది తాగుతున్నామంటే, లాభం లేదండి, ప్రార్థన పోయినంతకాలం నాకు అన్నీ, చెప్పండి ఏమంటారు? ప్రార్థన పోయినంతకాలం నాకు అన్ని బాధలే, అన్ని కష్టాలే, ఇప్పుడు హాయిగా ఉంది నాకు. కంచెల్లో వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు వచ్చేవాళ్ళు 2-3 వారాలు మానేసేవాళ్ళు. వాళ్ళని అడిగితే, అయ్యా ప్రార్థనకు వస్తున్నాంగా, మా సేలో బోరేస్తే నీళ్ళు పడలా, మరి ప్రార్థనకు వచ్చేటప్పుడు ఆయన నీళ్ళు పడేయాలి కదా, కాబట్టి మా వాళ్ళు వద్దన్నారు, రాడు. ఒక ఆమెను అడిగితే, మా పంట ఇదివరకు బాగా పండింది, ప్రార్థనకు వచ్చిన కాడి నుంచి పంట ఏమైపోయింది, పంటలు పండట్లేదు, అందుకని మేము మానేస్తున్నాం. విచిత్రంగా లేదు? ప్రార్థనకు రాకపోయినా వచ్చినా జరిగేది. అవునా కదా? కారణం ఏంటి అంటే, మనలో ఏమి లేదు, విశ్వాసం లేదు. వీళ్ళకి ఒక చేప పడలేదు, ప్రభువే ఒడ్డున నిలబడి రండి అని పిలిచి వాళ్ళతో మాట చెప్పాడు. ప్రభు ఏమన్నారు? కాబట్టి యేసు, అమ్మా 5వ వచనం, పిల్లల భోజనముఖం యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, దోనె కుడి ప్రక్కన వలవేయుడి, మీకు దొరుకునని చెప్పిన గనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. ఎక్కడి నుంచి వచ్చాయి ఈ చేపలు? సంఖ్య కూడా ఉంది ఇక్కడ. గలిలయ సముద్రములో ఎన్ని రకముల చేపలు ఉన్నావో అన్ని రకముల చేపలలో ఒక్కొక్కటి ఏం చేశాయి? ఒక్కొక్కటి వచ్చి పడ్డాయి. అనగళ్ళపాడులో ఎన్ని రకాల చేపలు ఉన్నాయో అన్నీ వచ్చి పడాలి. అర్థమైందా? ఆయన మాట వింటే కార్యాలు జరుగుతాయి. వేరే పత్రికలో పేతురు ప్రభు మాట విన్నాడు, నీ మాట చొప్పున వెలవేస్తాను ప్రభువా, వేశాడా లేదా? ఇక్కడ మీరేం చేశారు? ఆయన మాట చొప్పున వల వేశారు. 153 గొప్ప చేపలు పడ్డాయట. మన సంఘానికి సరిపోతాయి. అవునా కదా? ఇక్కడ పేతురు ఎవరైనా ఉన్నారా? పేతురులు ఎవరు లేరా? ఏమండి, సంఘానికి ఒక పేతురో, యాకోబో, యోహానో ఉండాలండి. అవునా కదా? సంఘంలో స్త్రీలలో మరియ మార్తలు ఉండాలండి, మగ్దలేనే మరియలు ఉండాలండి, విశ్వాసులు. ఆ స్వభావం ఏది మనలో? పరిచర్య చేసేవారేరి, పరిచారం చేసేవారేరి. పోయిన వారం నేను బొబ్బిళ్ళపాడు పోయా, ఎండ మామూలుగా లేదు. వాళ్ళతో ఏం చెప్పారంటే, అమ్మ ఈ వారం నేను వచ్చా, ఇక నుండి ఈ సీజను, ఏ సీజన్ ఇది? ఎండాకాలం. ఎవరు వచ్చినా మీరు కొంచెం సహాయం చేయండి, మజ్జిగో మంచినీళ్ళో
ఇంకా కొంచెం మీకు ఉత్సాహంగా ఉంటే ఒక కొబ్బరి బొండ తెచ్చి పెట్టండి అమ్మా. అవునా కదా? నేను భోంచేయాల, షుగరు, ఫుల్ షుగరు, ముళ్ళపాడొచ్చి టిఫిన్ చేశా. ఏటనో దేవుడి దయ వల్ల అమ్మాయి మజ్జిగ ఇచ్చింది, లేకపోతే డౌనే, వాయిస్ కట్ అయిపోయేది, ఇంటర్నెట్టే కట్ అయిపోయేది. చాలా నీరసంగా ఉంటా నేను, కానీ ఇక్కడ నిలబడ్డప్పుడు అంత బలంగా ఉంటా నేను. మీరు కూర్చునే ఓపిక ఉంటే 2 గంటలు నిలబడతా. అర్థమైందా? ఏం జరిగింది ఇక్కడ? ఆయన మాట చొప్పున వల వేశారు, విస్తారమైన చేపలు దొరికాయి వారికి, 153 చేపలు. ఓసారి ఒక భక్తుడు పడవ మీద వెళతా ప్రభు చేపలు తినాలని ఉంది, ఎట్లా ప్రభు అన్నాడట. దానియేలు గారు ఎవరు అన్నారు పేరు. ఒక 3-4 కేజీల చేప చెంగ్మని అందులో పడదంట. అవునా? రైట్. వాస్తవం ఇది, కల్పితం కాదు. దేవుని మాట అంటే నువ్వు ఎక్కడుంటే అక్కడికి ఏమొస్తాయి చెప్పండి అమ్మ, ఎక్కడ ఏమొస్తాయి? అక్కడికి వస్తాయి, నీ దగ్గరకు వస్తాయి. ఆ చేపలు అప్పుడు ప్రభువును చూసి, ప్రభువును ప్రేమించిన శిష్యుడు ఉన్నాడు ఒక ఆయన అన్నాడు, ఆయన ప్రభు సుమా. ఏమన్నాడు? కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాను. ఇంచుమించు 200 మూరల దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపలు గల వల లాగుచు ఆ చిన్న దోణిలో వచ్చిరి. ఏమండి, ఆ చేపలున్న వల తీసి అందులో వేయలా, దోణిలో వేయల వాళ్ళు. ఆ దోణి వెంటే లాక్కుంటూ వచ్చారు. ఎందుకంటే అది లాగటానికి దాన్ని ఆ బరువు పైకి తీయటానికి అవకాశం లేదు. వారు ఒడ్డుకు లాక్కొచ్చారు. లెక్క పెడితే ఎన్ని చేపలు ఉన్నాయి? 153 గొప్ప చేపలు. ఏమండి, అప్పుడు ప్రభు అన్నారు, వారు దిగి దరికి లాగిగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడెను. వారికి ముందుగానే ప్రభు ఏం చేశాడు? అక్కడ ప్రభు ఇక్కడ ఏం తయారు చేశాడు? ఇక్కడ కూటం జరుగుతుంటేనే అక్కడ ఏం చేస్తాం మనం ఒక్కోసారి కూటాలప్పుడు? ఒకవైపు కూటాలు జరుగుతుంటే ఒకవైపు బిజీగా ఉంటారు మనోళ్ళు. ఏమండి, భోజనాలు అన్నీ సిద్ధం చేస్తూ ఉంటారు. కూటం అయిపోవడం మెయిన్ అంటే ఆలస్యం క్యూ. ఏమండి, ఇక్కడ ఎవరు వంట మనిషి? ఎవరు? ప్రభువే వండి పెట్టాడు వీళ్ళ దగ్గర. చేపలు వండాడు, రొట్టెలు కాల్చాడు. వారు ఒడ్డుకు రాగానే రండి కూర్చోండి భోంచేదురుగానే అన్నారా? ఏమండి, మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకొని రండి అని వారితో చెప్పగా, సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగాను. అది 153 గొప్ప చేపలతో నిండెను. చెప్పండి, గొప్ప చేపలంటే భలే చేప పడదంటావే, అది మరీ గొప్ప చేప అంటే తిమింగలం ఏం కాదు. ఏమండి, మంచి కొర్రమీళ్ళు పడి ఉంటాయి. 153 రకాలని సేవకులు అంటారు. అర్థమైందా? మీరెప్పుడైనా అనుకున్నది సాధిస్తే జీవి మాల్కి వెళ్ళాలి, నేను కోరుకున్నది తీసుకోవాలి, కొనుక్కోవాలనుకుంటారా లేదా? ఇదివరకు విజయవాడలో 2 మంచి షాపులు ఉండేవి. చందన బ్రదర్స్, బొమ్మన సిస్టర్సా, అదేంటది, 2 షాపులు ఉండేవి. ఇప్పుడు కళ్యాణ్ జ్యువెలరీ. మీరు అనుకున్నారనుకోండి, ఏదన్నా మనసులో పడితే దాన్ని ఇంటికి తెచ్చుకున్న దాకా ఇప్పుడు డబ్బులు అవసరం లేదు. అవునా కదా? ఏదైనా సాధించాలంటే ఇప్పుడు ఏం అవసరం లేదు, పేమెంట్ అవసరం లేదు. డౌన్ పేమెంట్ ఉంటే చాలు 5,000 బండి వస్తుంది. ఏమండి, ఇవేమీ వద్దండి, విడిచిపెడదామండి వీటిని. దేవుని పని మీద మనం ఉందాం, దేవుని కార్యాలు మనం చేద్దాం, దేవుని రాజ్యాన్ని వెతుకుదాం. ప్రభు చెప్పారు, మొదట నా నీతిని
నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడవని మీకు. వీళ్ళు దేవుని రాజ్య పని పక్కన పెట్టి, ఆత్మల భారం యొక్క పని పక్కన పెట్టి, సువార్త పక్కన పెట్టి ఏం చేస్తున్నారు? వెళ్ళారు. సుఖం ఏమైనా ఉందా? ఏమండి? ఏదో సామెత, ఒక ఆమె చాలా బాధపడ్డదంట. అదేదో వేసినోడు ఊరకుండా ఇదేసి నా ప్రాణం మీద పెట్టిడ్డు. అవునా కదా? దేవుని కొరకు, దేవుని సేవ కొరకు, నశించు ఆత్మల కొరకు భారం కలిగి ఉండాలి మనం అందరము. దీని భావం. వీరి వల్లే వెళ్ళిపోవద్దు, భక్తి విడిచిపెట్టద్దు. ఏమండి? భక్తి వెక్కసమయ్యే వారికి ఎలా ఉంటుందట? భక్తి వెక్కసం కానియొద్దు. రాత్రిపూట ఎంతమంది వస్తున్నారో నాకు తెలియదు, కానీ పగలు రావడం కాదండి, పగల ప్రార్థనకు రావడం కాదండి, మధ్యవారాలు రావాలండి, భారంతో ప్రార్థన చేయాలండి. అప్పుడు దేవుడు కార్యాలు చేస్తారు. ఇంటికొక్కరైనా భారంతో ప్రార్థన చేసేవారు కావాలండి. కనుక ప్రియులారా, ఇప్పుడు మీరు పట్టిన చేపల్లో కొన్ని తీసుకొని రండి వారు చెప్పగా, సీమోను పేతురు వలను దరికి లాగాను, అది 153 గొప్ప చేపలతో నిండి. చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. యేసు రండి భోజనము చేయడని వారితో అనెను. ఆయన ప్రభువుకి తెలిసినందున నీవెవడవని శిష్యులలో ఎవడను ఆయనను అడుగా తెగింపలేదు. ఏమంటాడు? ప్రభువా అంటే ఏమంటాడు? ఏమయ్యా, ఏం చెప్పాను మీకు? సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమని అని చెప్పాను కదా, సువార్త ప్రకటించాలి కదా. సువార్త ప్రకటించకుండా ఏం పని అయ్యా ఇది? నాకు ఒకసారి కోపం వచ్చి ఆదివారం మానేసి పొలం పనికి పోయా. మా అయ్యగారి మీద కోపం వచ్చి పొలం పోయి కట్టెలు ఏరుకోవటానికి పోయా. పొలం ఊరకి పోలే, కట్టెలు ఏరుకోవటానికి పోయా. హోటల్ ఉంది అప్పుడు. కట్టెలు ఏరుతా ఉంటే మబ్బు పట్టిందండి. ఎవరు కనపడట్లా, అంత మబ్బు పట్టింది. మబ్బు పడితే ఉరుములు ఉరుగుతున్నాయండి, మామూలు ఉరుములు కాదు. ఇక ఈరోజు నేను ఇంటికి పోను అని డిసైడ్ అయిపోయా. మళ్ళీ తెలియకల పని చేసిపోయి రాగి చెట్టు కింద కూర్చున్నా. అమ్మయ్య, వర్షం పడదు ఇక నా మీద. కానీ ఏం పడుద్ది? దేవుని సన్నిధి నాతో లేకపోతే ఏం పడుద్ది? చెప్పండి అమ్మా, ఏం పడుద్ది? జాగ్రత్త. పొయ్యి మీద, పెనం మీద నుండి అడ్డటుంది నా పని. అంతదాకా తెచ్చుకోవద్దండి. ప్రభు కార్యం కాదని, మందిరాన్ని కాదని, దేవుని సన్నిధిని కాదని, ఆదివారం కాదని ప్రయాణం కట్టద్దు. నేను అనుభవపూర్వకంగా చెప్తున్నా. నేను ఆ ఒక్కరోజే నా జీవితంలో ఆదివారం మానేసింది. అది ఎవరి మీద అలిగా? నన్ను అంటాడా? నేనంటే లెక్కలేదా? పొలంలో పనికిరాలా, నేను పనికిరాలా, తడిసిన కాకాలు అయిపోయా. ఆ సేవకుడే మళ్ళా నాకు ఎదురైండు చందలపాడు రోడ్డున. అరే ఏంటి తమ్ముడా ఇలా? బాబా నేను నీతో మాట్లాడను పో. ఏమండి, మీకు కూడా అప్పుడప్పుడు కోపం వస్తుంది దేవుని మీద, దేవుని సేవకుల మీద. అయినా కానీ మనం ఏమీ చేయలేమండి, ఏమీ సాధించలేము, సంపాదించలేము. దేవుడు గొప్పవాడు. ఆయన ప్రతినిధులైన సేవకులు ఏమండి, మనకెంతో వారి ప్రార్థన, వారి సలహాలు మనకెంతో అవసరం. ఈ 12 మంది ఇతరులకు చెప్పవలసిన వారు, ఇతరులకు బోధించవలసిన వారు, నేర్పవలసిన వారు, వీళ్ళే ఏం చేశారు? ఏమండి, వెళ్ళిపోయారు కానీ ఏమీ సాధించలేదు. సరే, వారికి ప్రభు ఏం చేశాడు? వడ్డించాడు. హాయిగా తిన్నారండి. తిని ఇక వెళ్ళిపోదాం అనుకుంటా ఉంటే ప్రభు మళ్ళొక మాట అన్నాడు. అసలు విషయానికి వద్దాం. ఇప్పుడు దాకా ఉపద్ఘాతమే.
సీమోను కుమారుడువైనా. వారు భోజనం చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడువైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అక్కడ 7-8 మంది ఉండారు. ఏమండి, 7-8 మందిలో కంట్లో పడేవాడు ఎవరు చెప్పండి? ఎప్పుడు ముఖాముఖిగా ఎన్కౌంటర్ ఎవరితో జరిగేది? దేవునికి పేతురికే ఎక్కువ పరిచయం. అవునా కదా? జెంట్స్ చాలా తక్కువ కనబడుతున్నారు ఇవాళ. ఏమండి, పేతురుని అడిగాడు, పేతురు, వీరికంటే, వీరు నన్ను ప్రేమిస్తున్నారు, వీళ్ళ ప్రేమ కంటే నీ ప్రేమ గొప్పదేనా నా పట్ల? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే పేతురుకు డౌట్ మొదలైంది. డౌట్తో ఏమన్నాడు? ప్రభువా, అవును ప్రభువా, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడా? అవును ప్రభువా, ప్రేమిస్తున్నాను. ఎందుకనంటే డౌటు, బ్యాక్గ్రౌండ్ గుర్తొచ్చింది. మళ్ళీ రెండోసారి అడిగాడు ప్రభు. ఏమని? చదువమ్మా. 16వ వచనం. మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతనిని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఒకసారి అడిగాడు ప్రభు, పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను ప్రభువా. రెండోసారి అడిగాడు, పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నేను ప్రేమించేది లేదు నీకు తెలీదా? ఇప్పుడు పెళ్ళయి 30 ఏళ్ళు 40 ఏళ్ళు అయిన భార్యను అడగాలి, అమ్మాయి నన్ను ప్రేమిస్తున్నావా అంటే ఏమంటది? అమ్మా, మీకు 60 ఏళ్ళు 70 ఏళ్ళు అంటే పెళ్ళిళ్ళు అయ్యి 40 ఏళ్ళు అయిన వాళ్ళు ఉంటారు, 30 ఏళ్ళు 20 ఏళ్ళు 10 ఏళ్ళు అయిన వాళ్ళు ఉంటారు. ఏడాది అయిన వాళ్ళని అడగాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఎట్లా ప్రేమలోనే ఉంటారు. అవునా కదా? ఏడాది క్రితం పెళ్ళైన వాళ్ళని అడిగితే ఏమవుతుంది? 30-40 ఏళ్ల క్రితం పెళ్ళైన పెద్దలారా, మీ భర్తలను మీరు ప్రేమిస్తున్నారా? అయ్యలారా, మీ భార్యలను మీరు ప్రేమిస్తున్నారా? ఆమె అడిగింది అనుకోండి నిన్ను, ఏమండి నన్ను ప్రేమిస్తున్నావా అంటే ఏం చెప్తావు? జానన్న ఏం చెప్తావు? అన్న ఏం చెప్తారు మీరు? ప్రేమిస్తున్నారు చెప్పండి. అమ్మ మీరేం చెప్తారు? సెంటర్ పాయింట్. ఎర్రచీర పెద్ద అమ్మాయి ముసలమ్మ, ఆమె పేరేం పేరు మీ వెనక? అయ్యా, నిన్ను కాకపోతే ఇంకెవరు ప్రేమిస్తానయ్యా? ప్రేమించబట్టే కదా అయ్యా మన ఇద్దరం కలిసి ఏం చేసాం, ఎంతమందిని కన్నాం. ప్రేమ లేకపోతే ఎలాగ ఉండగలం? అవునా కదా? కొంతమంది ప్రేమ, భార్యాభర్తల ప్రేమ ఎలా ఉంటుందట? ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవరు కొలువలేనిది. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్నా బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని నిత్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని. భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము రాలును త్వరలో, మోడులా మిగిలిపోవును. బంధుమిత్రులయందు వెలుగుచున్న ప్రేమ దీపం
కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును. ధరలోని ప్రేమలన్నీయు స్థిరము కావు తరిగిపోవును. యేసుక్రీస్తు కల్వరి ప్రేమ. అందుకనే పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు కోపం వచ్చింది, బాధ కలిగింది. ఏంటి ప్రభా ఎన్నిసార్లు అంటావు అంటే, నువ్వు 3 సార్లు ఏం చేసావు? నేను ఎవరో అని అబద్ధం ఆడావు కదయ్యా. వీళ్ళందరూ నన్ను ప్రేమిస్తున్నారు, నువ్వే నన్ను ప్రేమిస్తున్నట్టు చెప్పండి. నీవే నన్ను ప్రేమిస్తున్నట్టు నటించావు, అవునా కదా? ఇంకొకడు కూడా నటించి ఏం చేశాడు? ముద్దు పెట్టుకొని 30 వెండి నాణాలు కమ్మేసుకున్నాడు, ప్రేమిస్తున్నట్టు నటించి. వార్తల్లో చాలా విషయాలు ఉన్నాయి, లోక విషయాలు మనకి ఎందుకులే, చెప్పకూడదు. ఒకప్పుడు ఒక ఆయన వాళ్ళ ఆమెను నమ్మేసుకున్నాడట. ఎవరైనా? సత్య. అర్థమైందా? ప్రేమిస్తున్నట్టు, భక్తి చేస్తున్నట్టు నటించి ప్రభువు నమ్ముకుంటున్నామేమో మనం. ప్రేమిస్తున్నట్టు ఏమండి, ప్రభు ప్రక్కనే ఉంటూ ఆయన ఎవరో నాకు తెలియదు. అడిగింది పెద్దోళ్ళు ఏం కాదు. ఎవరు అడిగారు? ఒక చిన్న పాపకే జవాబు చెప్పలేక ఆయన ఎవరో నేను ఎరగను, ముమ్మారు అబద్ధం ఆడాడు. అందుకే ఇక్కడ ముమ్మారు ఏం చేశాడు ప్రభు? సీమోను కుమారుడైన యోహాను కుమారుడైన సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు ప్రేమిస్తున్నావా? ప్రభు మనల్ని అడుగుతున్నాడు. అమ్మా, నువ్వు ప్రేమిస్తున్నావా నన్ను అని ప్రభు అంటాడు. అయ్యా, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే ఏం చేయాలి? నా గొర్రెలను మేపు. ప్రేమిస్తే నా గొర్రెలను కాయము. ప్రేమిస్తే నా గొర్రెలను ఏమండి మేపుము, కాయము. ఒక్క గొర్రె కొరకైనా ప్రార్థన చేసావా అమ్మా? ఒక్క ఆత్మ కొరకైనా ప్రార్థన చేసావా? దేవుని ప్రేమించే మనిషివి. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నన్ను వెంబడించవలెను. ఆయన వెంబడిస్తున్నామా? వల వేసుకొని వెళ్ళిపోతున్నామా? మళ్ళీ పాత జీవితంలోనికి వెళ్ళిపోతున్నామా? వాళ్ళేమో చేపలు పట్టానికి పోయారు, మనమేం పట్టానికి పోతున్నాం? మళ్ళా కన్నాలేయటానికి పోతారు కొంతమంది. మళ్ళీ ఎవరింటికి? పొరుగోడింటికి కన్నాలేయటానికి పోతారు. మళ్ళా భక్తి చేస్తూనే పొరుగువాని కొంప ముంచుతారు కొంతమంది. ఎక్కడుంది ఈ మాట? తెలుసుగా, ఉంది వాక్యంలో మాటేగా. ప్రతివాడును తన పొరుగువాని కొంప ముంచువాడై ఉన్నాడు, జాగ్రత్త. నీ కొంప ముంచుతారు నువ్వు ఎక్కువగా ప్రేమిస్తే, దేవుని కాదని. ఈ లోక స్నేహముకి వైరము. ఎవడైనను లోకముతో స్నేహము చేయగోని ఎడల వాడు దేవునికి శత్రువు అవుతాడు, జాగ్రత్త. అమాయకులండి శిష్యులు, తెలియక అలా వెళ్ళారు. కానీ మళ్ళీ ప్రభు దగ్గరకు తీసుకొని వారిని ప్రేమించి వారి మీద ఏమండి పెంతుకోస్తు దినాన వారి మీద ఏం చేశారు? ప్రభు ఆత్మను కుమ్మరించగా, అగ్ని జ్వాలల వంటి ఆత్మలు వారి మీద కుమ్మరించగా ఆ 12 మంది ఏమండి ప్రభు కొరకు సువార్త చేయటం, రాజ్య సువార్త ప్రకటించడం ప్రారంభించి వారిలో ఒక అతను మన దేశానికి వచ్చాడండి. ఎవరైన పేరు? థామస్. ఏమండి మన దేశానికి వచ్చి కేరళ, తమిళనాడు, ఇంకా ఆ ప్రక్కన ఉన్న చిన్న రాష్ట్రం గోవా, ఆ ప్రాంతాల్లో ఆయన సేవ చేశారండి. మద్రాసులో ఆయనను ఈటెలతో పొడిచి చంపేశారండి. ఆ విధంగా దేవుని బిడ్డలైన వారు నీ కొరకు, నా కొరకు, నశించు ఆత్మల కొరకు వారు వెనుతీయకుండానే వారందరూ కూడా నీ కొరకు, నా కొరకు ఆత్మ త్యాగం చేశారండి. వారు ఆత్మల త్యాగం చేశారండి. మీరు 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చదివితే
చివరి వచనాలలో ఏమని ఉంటుంది అంటే, ఏమండి, చివరి వచనాల్లో చూపిస్తాను నేను. అమ్మా 33వ వచనం చదవమ్మా. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహము నోళ్లను మోసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారులను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారద్రోలిరి. ఇలాగా రాచకార్యాలు చేశారు ఆనాటి దేవుని బిడ్డలు. దేవుని రాజ్యం కొరకు వారు ప్రాణాలు కూడా త్యాగం చేశారు. వారు వారి పనులు ప్రక్కన పెట్టారు. లోకాన్ని చూడలేదు, భార్య బిడ్డలను చూడలేదు. ఏమండి, వారు ఎలాగ త్యాగాలు చేశారయ్య అంటే, స్త్రీలు సహితము మృతులైన తమ వారిని పునరుత్థానం వలన పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనొల్లక ఏతన పెట్టబడిరి. మరి కొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులయ్యుండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లోనూ, కొండల మీదను, గుహల్లోనూ, సొరంగములలోనూ తిరుగులాడుచు సంచరించిరి. వీరండి దేవుని కొరకు సమస్తాన్ని త్యాగం చేసిన వాళ్ళు. అర్థమైందా? ఉద్యోగాలు త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ దేవుని బిడ్డలు. ఆస్తిపాస్తులను త్యాగం చేసిన వారు ఉన్నారు దేవుని బిడ్డలు. దేవుని కొరకే బ్రతికేటువంటి వారు చాలా. వారు చేస్తున్న పనిలో కూడా నమ్మకంగా ఉంటూ, అది కూలి పని కానివ్వండి, ప్రభుత్వం పని కానివ్వండి, అది వ్యాపారమే కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఏమండి, దేవుని కొరకు నమ్మకంగా బ్రతికేవారు ఉన్నారు. అదే దైవముగా ఉండేవారు లేరు. మనమేంటి, మనం ఎలా బ్రతుకుతున్నాం? కొండూరులో చాలా ఎండ ఎక్కుద్ది, మనల్ని టైం అవుద్ది. వాళ్ళు అంటారు, మీరు పొద్దున్నే వచ్చి ప్రార్థన పెడితే 10 గంటలకల్లా గాజేస్తే మళ్ళా పూట పనికి పోతాం మేము. పూట పని ఉంటుందంట. ఎప్పటి నుంచి? 12 గంటల కానించో 1 గంట కానించో. అసలు అట్లా జరగదన్నాం మేము. ఈరోజు ఎవరి రోజు? ఇది దేవుని దినం. 6 దినాలు నీకు ఇచ్చాడు. 7వ దినం కూడా ఎందుకు? చాలదా సంపాదించుకున్నది? 7 రోజులదే చాలలేదంటే ఎన్ని రోజులైనా చాలదు నీకు, నీ దినానికి. కొంతమంది వ్యాపారస్తులు ఆదివారం బంద్ చేయమంటే చేయరు. ఆదివారం కూడా ఏం చేస్తారు? ఆదివారం కూడా ఒక ఆయన వస్తాడు మా ఊరిలో, నాకు తెలిసినోడే, గుడ్లు అనుకుంటూ వస్తున్నాడు. ఆదివారం కూడా గుడ్లే, కూరగాయలోడు గుడ్లే, అదే అమ్ముకోవటమే. ఆదివారం మనది కాదండి. 20-30 సంవత్సరాలు నేను హోటల్ పెట్టా. ఆదివారం బంద్, ఆదివారం ఉండదు. అందరికీ తెలిసిపోయింది ఆదివారం వాళ్ళు హోటలు పెట్టరు. ఏం చేయాలి మరి? దేవుని పని చేయాలి. ఆదివారం కూడా పనికి పోవాలనే ఆ పాడు ప్రయత్నాలు ఏంటి చెప్పండి? ఏమండి, ఎంత త్యాగం చేశారండి వీళ్ళు. ఏమండి, గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులయ్యుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోనూ, కొండల మీదను, గుహలలోనూ, సొరంగములలోనూ తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. ఈ లోకం నీకు యోగ్యమైనదని అనుకుంటున్నావేమో. ఇక్కడే ఉండిపోతా, నేను పరలోకానికి రాను, పాతాళానికి రాను అన్నట్టుగా ఉంటుంది కొంతమంది. నేను ఇక్కడే ఉంటావా? చెప్పండి. ఇజ్రాయెల్ దేశం అమెరికా ఏమంటుంది? ఒక్క రాత్రిలో ఇరాన్ లేకుండా చేస్తా. ఇరాన్ ఏమంటా ఉంది?
యెరూషలేము ఇజ్రాయెల్ దేశాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేస్తారని వాళ్ళు అంటా ఉంటే ఇండియా ఉంటుందా? అందాక రాదా యుద్ధం? రాదా? తప్పకుండా వస్తుంది. ఉంటామా మనం అప్పుడు? యుద్ధం వస్తే మనం ఉంటామా? మన మీద ఎందుకు పడుద్ది పిడుగు అనుకుంటున్నావేమో. చెప్పండి, పడదా పిడుగు? ఉరుమురిమి ఎక్కడ పడదంట? ప్రపంచ దేశాలు. ప్రభు ప్రవచనం ఇది. నా రాకడ దినాలలో మీరు యుద్ధములను గురించి, యుద్ధ సమాచారాల గురించి తెలుసుకుంటారు. రాజ్యం మీదకి రాజ్యము లేచును, కరువులు, భూకంపాలు, అనేకులలో ప్రేమ పొంగి పొరలిద్ది అన్నారా? సంఘంలోనే ప్రేమ కనపట్ల. సంఘంలో ఏముండాలి? సంఘంలో ప్రేమ లేకపోతే అది సంఘము కాదు. మీరు ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండండి. ప్రేమ లేనివాడు ఆయన వాడు కాదు. అంచె దినాల్లో అపాయకరమైన కాలములో వచ్చును. తెస్సలోనికలు ఏమండి, అనేకులలో ప్రేమ ఏమైపోతుంది? చల్లారిపోతుంది. అర్థమైందా? కాబట్టి ఈ లోకము మనకు యోగ్యమైనది కాదు. కాబట్టే పౌలు గారు ఏమన్నాడంటే, మన పౌరస్థితి ఇక్కడ లేదు, మన పౌరస్థితి పరలోకమందున్నది అన్నాడు. అర్థమైందా? కనుక ప్రియులారా, ఆ శిష్యులు అమాయకులు ఆ ఒక్కరోజే వేటకు వెళ్ళారు. మళ్ళీ ఎన్నడూ వేటకు వెళ్ళలేదు. కానీ ఆత్మల కొరకైన వేట వారు ప్రారంభించి అనేక దేశాలలో వారు సువార్త ప్రకటించి ఏమండి ప్రభు కొరకు వారు హతసాక్షులు అయిపోయారండి. హతసాక్షులు అయ్యే భాగ్యం అందరికీ దక్కదండి. కాబట్టి ప్రియులారా, దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుదాం. ఈ లోకం మనకు శాశ్వతమో కాదు. దేవుని కొరకే పాటుపడేవారిగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. ప్రభువా, నన్ను దర్శించండి, నాతో మాట్లాడండి నాయనా, నాకు సహాయం చేయండి, కృప చూపించయ్యా, కనికరించయ్యా. మీరు లేనటువంటి జీవితము, మీరు లేనటువంటి కుటుంబము, మీ కాపుదల లేనటువంటిది అయ్యా ఎలా ఉంటుందో ప్రభువా మాకు నేర్పించండి నాయన. మిమ్మల్ని కాదని ధిక్కరించేటువంటి వారిగా ఉండనియద్దు ప్రభువా. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ప్రతి ఒక్కరు కూడా మొరపెట్టండి. ప్రభువా, నిజమే నాయన, మీ భారము నాయన, సేవా భారము, ఆత్మల భారము నేను కలిగి ఉండలేకపోతా ఉన్నాను, సహాయం చేయి ప్రభువా అని మొరపెట్టుకుందాం. చిన్న ప్రార్థన చేయండి. ఎవరైనా ప్రేరేపించబడిన వారు చిన్న ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవ, మీ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఎత్తబడి నీ వాక్యం నాలో మాలో కార్యం జరుగుటకు సహాయం చేయండి. ఇంతకాలం నాయన భక్తి చేసి, ఇంతకాలం నాయన ఎన్నో నాయన సత్యాలు మేము తెలుసుకునే వారమై, మళ్ళీ ప్రభా మా పాత రోత జీవితానికి నాయన తిరిగే వారిగా ఉండనియద్దు. కృప చూపించమని, కనికరించమని యేసు క్రీస్తు వారి అత్యున్నతమైన నామాన్ని బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లలు ఒక పాట పాడుతూ ఉండగా కానుకలు సమర్పించుకుందాము. ఓ సంఘమా, సర్వంగమా, పరలోక రాజ్యపు ప్రతిబింబమా, యేసయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా. ఓ సంఘమా వినుమా, క్రీస్తే నిన్ను ప్రేమించెనని, తన ప్రాణమున పించెనని, స్వస్థపరచె నిర్దోషముగా
మూడోత కళంకము లేనిదిగా మహిమాయుక్తంబుగా పాడండి ఎవరు చైతన్య మహిమాయుక్తంబుగా నిలుపగరే యేసువా సహింతువా తీర్పు నాడు సహింతువా తీర్పు నాడు ఓ సంఘమా సార్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా యేసయ్యను ఎదుర్కొనగా నీతిని అలంకరించి సిద్ధపడుమా ఓ సంఘమా వినుమా చీకటిలో నుండి వెలుగునకు లో నుండి వెలుపలకు శ్రీకర్త గుణాతిశయములను ప్రకటించుటకే పిలిచెనని గుర్తించుచుంటివా క్రియలను గంటివా గుర్తించుచుంటివా క్రియలను గంటివా సజీవముగా నున్నావా సజీవముగా నున్నావా ఓ సంఘమా సర్వంగమా పరలోక రాజ్య ప్రతిబింబమా యేసయ్యను ఎదుర్కొనగా నీతిని అలంకరించి సిద్ధపడుమా ఓ సంఘమా వినుమా చల్లగానైనా వేచగను ఉండిన నీకది వేలగును నులివేచని స్థితి నీకుండినా బయటకు ఉమ్మివేయబడుదువేమో నీ మనస్సు మార్చుకో తొలి ప్రేమ కూర్చుకో నీ మనస్సు మార్చుకో తొలి ప్రేమ కూర్చుకో ఆశక్తితో రక్షణ పొందుమా ఆశక్తితో రక్షణ పొందుమా ఓ సంగమా సర్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా యేసయ్యను ఎదుర్కొనగా నీతిని అలంకరించి సిద్ధపడుమా ఓ సంఘమా వినుమా కడపటి బూరా మ్రోగగనే కనురెప్ప పాటున మారెదవా వడిగా మేఘాసీనుడవై నడి ఆకాశము పోగలవా గొర్రె పిల్ల సంఘమా క్రీస్తురాజు సంఘమా గొర్రె పిల్ల సంఘమా క్రీస్తురాజు సంఘమా రారాజునే ఎదుర్కొనగలవా రారాజునే ఎదుర్కొనగలవా ఓ సంఘమా సర్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా యేసయ్యను ఎదుర్కొనగా నీతిని అలంకరించి సిద్ధపడుమా ఓ సంగమా వినుమా. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవా,
మీ పాదముల కొందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. మీరు అక్కడ దినాల్లో ఉన్నాము కనుక మాకు సిద్ధపడును దయచేయండి. ఆనాడు శిష్యులనైనా మీ కొరకు ఎలాగా ఈ లోకంలో జీవించారో ప్రభా, వారు సర్వాన్ని నైనా మీ కొరకు అర్పించారు. కడకనైనా వారి ప్రాణములను సైతము అయ్యా ఎలాగా పణంగా పెట్టి ఉన్నారో, వారు ఎలాగా నిత్యరాజ్యాన్ని చేరగలిగారో, పరలోకంలో 12 సింహాసనాలు వారికి సిద్ధపరిచారు కదా అయ్యా. అదిగో ఇస్కరియోతు యూదా పోగొట్టుకున్నటువంటి ఆ సింహాసనాన్ని మత్తీయుకు మీరు ఇచ్చారు కదా ప్రభా. అయ్యా అలాగే జయించు అని నేను ఆ సింహాసనం మీద కూర్చొనిస్తానన్నావు కనుక నాయన మేము ఈ లోకములో ఉన్న వాటిని, సాతానును, పాపమును జయించేటువంటి విశ్వాసమును మాకు దయచేయండి. వినిన వాక్యం ఎక్కడ వ్యర్థమైపోకున్నట్లుగా ప్రతి ఒక్కరిలోనూ ఫలింప చేయమని, ఈ వాక్యానికి ముద్ర వేయమని, కానుకలు మీ రాజ్యవ్యాప్తి కొరకు వాడుకోనమని యేసు క్రీస్తు వారి అత్యున్నతమైన నామాన్ని బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసమును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము కూడిన మనకందరికీ, లోకంలోని సకల మానవాళికి దేవుని కృపా కాపుదల మెండుగా తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, మే 5, 6, 7 తారీఖులు మీటింగ్స్ మన అనిగలపాడు గ్రామంలో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. నరసాని శ్రీని గారికి కడుపులో చిన్న గడ్డ ఉందట, ఆపరేషన్ చేస్తారట. వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. 8 గంటలకు సండే స్కూల్ ఉంది కాబట్టి మీ పిల్లలందరినీ పంపించగలరు. మంచిదండి. కోటయ్య గారి కొరకు కూడా ప్రార్థన చేయగలరు. సారీ. ఓకే.